ప్రోటీన్ రిచ్ మష్రూమ్ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే మష్రూమ్స్ పైన ఒక లేయర్ ఉంటుంది కదా, అదంతా పీల్ చేసి వాటర్లో వేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా. తర్వాత టొమాటో మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. టొమాటో పేస్ట్ చేసుకొని అందులోనే కాజు, లవంగం, ఇలాచి, చెక్క అండ్ మిరియాలు అయితే వేసుకున్నాను. కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టొమాటో పేస్ట్ అయితే వేసేయాలన్నమాట. అంతా బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని అన్నీ మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేయండి. ఆయిల్ అయితే మంచిగా పైకి వస్తున్నప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసాను. వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఈ మష్రూమ్ బాగా బాయిల్ అయ్యే కొద్దీ వాటర్ రిలీజ్ అవుద్ది అనమాట. ఇలా వస్తుంది. ఇన్ కేస్ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోవచ్చు. కర్రీ అంతా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకోవడమే. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. సబ్స్క్రైబ్.